Hi, today I will explain the trigonometrical chapter, exercise 11.4, simplify 7th question. 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. ఈ 11.4 లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ మనకు రావాలి అంటే ఈ sin square theta plus cos square theta is equal to 1 అనేది, నెక్స్ట్ secant square theta minus tan square theta is equal to 1 అనేది, నెక్స్ట్ cosecant square theta minus cot square theta is equal to 1 అనేటువంటి ఫార్ములాస్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ sin యొక్క sin theta sin ratios sin theta cos theta tan theta, tan యొక్క రెసిప్రోకల్ వచ్చేసి sin by cos అని రాస్తున్నాం. tan యొక్క రెసిప్రోకల్ వచ్చేసి మనకు cot, cos యొక్క రెసిప్రోకల్ వచ్చేసి sec, sin యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cosec theta. ఇవి మనకు తెలిసి ఉండాలి. What do you mean by reciprocal? Reciprocal means 1 by sin is equal to cosecant theta, 1 by cosecant theta is equal to sin theta. That means sin theta into cosecant theta is equal to 1. 1 by cos theta is equal to secant theta, 1 by secant theta is equal to cos theta. That means cos theta into secant theta is equal to 1. 1 by tan theta is equal to cot theta, 1 by cot theta is equal to tan theta, tan theta into cot theta is equal to 1. ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. రైట్, ఇక మనం ఇక్కడ ఇది చూస్తే ఈ ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి అంశాన్ని మనం రాస్తున్నాం. 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. ఓకేనా? దీన్ని ఇంప్లై చేస్తే ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్లో ఉంది. అప్పుడు మనం ఏం రాస్తాం? a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఇజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లోకి వచ్చేసాం. అప్పుడు a స్క్వేర్ అంటే ఇక్కడ ఏంది? 1 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏంది? cos theta హోల్ స్క్వేర్. ఓకే, ఇది మొత్తం ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ లోకి వచ్చేటప్పుడు ఈ 1 మైనస్ cos theta 1 ప్లస్ cos theta అని మనం a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో రాసేసాం. a is equal to 1, b is equal to cos theta. a minus b into a plus b is equal to a square minus b square కాబట్టి a is equal to 1 కాబట్టి 1 స్క్వేర్ మైనస్ అంటే మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి b స్క్వేర్ అంటే cos theta హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏముంది? 1 ప్లస్ cot స్క్వేర్ theta అంటే cot స్క్వేర్ theta అని రాసాం. ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లోనైనా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రాసాం. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ లోకి వచ్చినప్పుడు మనం మార్చింది ఈ 1 మైనస్ cos theta 1 ప్లస్ cos theta అనేది a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్ లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 ప్లస్ cot స్క్వేర్ theta అదే విధంగా రాసేసాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో చూడండి, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ theta అని రాసుకున్నాం. ఓకేనా? cos theta హోల్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ theta. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ cot స్క్వేర్ theta ఉంది. 1 ప్లస్ cot స్క్వేర్ theta అంటే చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా మనకున్నది. అదేంటిది అంటే cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఇజ్ ఈక్వల్ టు 1. అప్పుడు cosecant స్క్వేర్ theta ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ గోస్ టు అవుట్ సైడ్ ప్లస్ 1 ప్లస్ cot స్క్వేర్ theta. ఓకే, సిన్స్ దీని ప్రకారం మనం ఏం చేస్తున్నాం? 1 ప్లస్ cot స్క్వేర్ theta 1 ప్లస్ cot స్క్వేర్ theta ఇజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ theta రాసేస్తున్నాం. ఓకేనా? 1 ప్లస్ cos స్క్వేర్ theta ఇజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ theta రాసేసాం. 1 ప్లస్ cot స్క్వేర్ theta ఇజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ theta. ఏ విధంగా? cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఇజ్ ఈక్వల్ టు 1 కాబట్టి cosecant స్క్వేర్ theta ని ఇక్కడే ఉంచేసి 1 మైనస్ cot స్క్వేర్ theta గోస్ టు అవుట్ సైడ్ ప్లస్ 1 ప్లస్ cot స్క్వేర్ theta అయిపోయింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ చూడండి, 1 మైనస్ cos స్క్వేర్ theta అనేటటువంటి దాన్ని మనం ఎట్లా చేస్తున్నాం అంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఇజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చింది మనకు. sin స్క్వేర్ theta since sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఇజ్ ఈక్వల్ టు 1. అప్పుడు మనకు ఈ sin స్క్వేర్ theta ని ఇక్కడనే ఉంచేసి
is equal to plus cos square theta is goes to outside minus cos square theta 1 minus cos square theta అంటే ఇక్కడ 1 minus cos square theta is equal to ఎంత sin square theta 1 minus cos square theta is equal to sin square theta into cosecant square theta. ఓకే ఇక్కడ sin square theta ని as it is గా ఉంచి ఈ cosecant square theta అనేది sin యొక్క రెసిప్రోకల్ కాబట్టి దీన్ని 1 by sin square theta అని రాసుకోవచ్చు. This implies sin square theta into 1 by sin square theta అని రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇంత ముందే తెలియజేశాను రెసిప్రోకల్ అంటే 1 by sin theta అంటే cosec theta 1 by cosec theta అంటే sin theta కాబట్టి ఇక్కడ cosec square theta ను 1 by sin square theta అని రాసేసాం. ఇప్పుడు sin square theta ను క్యాన్సిల్ చేసేసాం. అప్పుడు మిగిలినంత 1. ఓకే దేర్ఫోర్ మనకు వచ్చినటువంటి ఆన్సర్ సింప్లిఫై చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంది 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta is equal to 1. ఓకే అర్థమైందా మనకి ట్రిగ్నోమెట్రిక్ లో ఇవి ఖచ్చితంగా తెలిసే ఇవన్నీ సింపుల్. హాయ్ టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ట్రిగ్నోమెట్రికల్ చాప్టర్ ఎక్సర్సైజ్ 11.4 9th bit. If sec theta plus tan theta equal to p, then what is the value of sec theta minus tan theta? మనకి ట్రిగ్నోమెట్రికల్ 11.4 లో ఈ ఫార్ములాస్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. sin square theta plus cos square theta is equal to 1 and secant square theta minus tan square theta is equal to 1 and cosecant square theta minus cot square theta is equal to 1. వాటితో పాటు sin యొక్క రెసిప్రోకల్ cosec అని cos యొక్క రెసిప్రోకల్ sec అని ప్లస్ tan యొక్క రెసిప్రోకల్ cot అని మనకు ఖచ్చితంగా ఇవి తెలిస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది sec theta plus tan theta is equal to p. ప్రూవ్ చేయాల్సింది sec theta minus tan theta. sec కు tan కు సంబంధించినటువంటి ఐడెంటిటీ ఇది. ఆ ఐడెంటిటీని మనం రాసుకుందాం. ఫస్ట్ secant square theta minus tan square theta is equal to 1. అయితే ఇది a square minus b square ఫామ్ లో ఉంది. a square minus b square ఫామ్ లో ఉన్నటువంటి దీన్ని a plus b into a minus b గా రాసుకుంటున్నాం. ఓకేనా సిన్స్ దీని ప్రకారం అంటే ఇది. అప్పుడు దీని ఎలా రాయొచ్చు secant theta plus tan theta into secant theta minus tan theta. ఓకేనా ఇది a square minus b square ఫామ్ లో ఉంది. a square minus b square a plus b into a minus b కాబట్టి దీన్ని sec theta plus tan theta అని sec theta minus tan theta అని రాసేసుకున్నాం. అయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటిది sec theta plus tan theta is equal to p. p కాబట్టి sec theta plus tan theta ప్లస్ లో p పెట్టేసి then sec theta minus tan theta is equal to 1. ఇక్కడ సిన్స్ దేని ప్రకారం మనం ఈ విధంగా రాసినాం sec theta plus tan theta is equal to p అని మనకి ఇచ్చింది కాబట్టి అప్పుడు sec theta minus tan theta is equal to 1. దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి p అనేది అటువైపోతే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. అప్పుడు sec theta minus tan theta is equal to 1 by p. ఇట్స్ ప్రూవ్. ఓకే మనకి ఇక్కడ ఖచ్చితంగా ట్రిగ్నోమెట్రికల్ చాప్టర్ లో ఉన్నప్పుడు sec theta plus tan theta is equal to p ఇచ్చేసిండు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది sec theta minus tan theta. sec కు tan కు సంబంధించినటువంటి ఐడెంటిటీ sec square theta minus tan square theta is equal to 1. మనకి ఇచ్చినటువంటిది గివెన్ ఇచ్చినటువంటి sec theta plus tan theta is equal to p అని చేసాం మనకు. అయితే మనం ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది sec theta minus tan theta is equal to ఎంత అని కనుక్కోవాలి ఫైండ్ అవుట్ చేయాల్సింది. అప్పుడు దానికి సంబంధించిన sec square theta minus tan square theta is equal to 1 అనేటటువంటి ఐడెంటిటీ ఉంది కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం.
ఈ ఐడెంటిటీ అనేది మనకి ఎట్లా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాసేసుకున్నాం. sec θ ప్లస్ tan θ ఇంటూ sec θ మైనస్ tan θ అని రాసేసుకున్నాం. అప్పుడు sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు p ఉంది. సేమ్ sec θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసి ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఉంది అన్నమాట. sec θ ప్లస్ tan θ sec θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈజ్ ఈక్వల్ టు 1 రాసేసి అప్పుడు sec θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు ఈ p అనేది దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల అయిపోతే ఏమవుతుంది, డివైడ్ చేసేస్తుంది. sec θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1/p. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? I will go to the hi. Today I will explain the trigonometrical chapter exercise 11.4 10th question. If cos θ plus cosecant θ plus cot θ is equal to k, then prove that cos θ is equal to k square minus 1 by k square plus 1. Cosecant θ plus cot θ is equal to k, then find the value of cos θ. ఈ 2 టైప్స్ లో ఏదో విధంగా క్వశ్చన్ అడగవచ్చు. ఇక్కడ మనకు ఇవి తెలవాలి అంటే ఖచ్చితంగా sin square θ plus cos square θ is equal to 1, secant square θ minus tan square θ is equal to 1, and cosecant square θ minus cot square θ is equal to 1. ఇవి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా సైన్ యొక్క రెసిప్రోకల్ కొసెక్ అని, కాస్ యొక్క రెసిప్రోకల్ సెక్ అని, tan యొక్క రెసిప్రోకల్ కాట్ అని ఇవి మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ s ఉంటే c ఉంటే s tc ఇవి మనకు తెలిసి ఉండాలి. ఇవి తెలిసి ఉంటేనే ఈ ప్రాబ్లం అనేది మనకు వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చేద్దాం. ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది ఏమిటి, లెట్ cosecant θ ప్లస్ cot θ is equal to k ఇచ్చిండు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఈ కోసెకు కాట్ రిలేటెడ్ ఫార్ములా ఏంది, cosecant square θ మైనస్ cot square θ అనేది రిలేటెడ్ ఫార్ములా. దాని ప్రకారం cosecant square θ మైనస్ cot square θ is equal to 1. అయితే ఇది ఎట్లా ఉంది అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ is equal a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా లెక్క ఉంది. సిన్స్ అంటే ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లెక్క ఉంది. ఇప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ is equal to a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే దీని ఇంప్లైస్ cosecant θ ప్లస్ cot θ ఇంటూ cosecant θ మైనస్ cot θ is equal to ఎంత 1. అయితే యాక్చువల్ గా 1 అనేది cosecant θ plus cot θ is equal to k కాబట్టి 1 implies cosecant θ plus cot θ is equal to k అని సబ్స్టిట్యూట్ చేసినాం. ప్లస్ సేమ్ ఇది రాసినాం cosecant θ మైనస్ cot θ is equal to 1. ఈ k అనేది అటువైపు వెళ్తే ఏమైపోతుంది, ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది అనమాట. cosecant θ మైనస్ cot θ is equal to 1/k. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. 1 and 2 ఈక్వేషన్స్ రెండింటిని యాడ్ చేద్దాం. 1 plus 2 దిస్ ఇంప్లైస్ 1 plus 2 1 ఏంటిది cosecant θ plus cot θ is equal to k. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 2 ఏంది cosecant θ minus cot θ is equal to 1/k. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాం, ప్లస్ చేస్తున్నాం. ప్లస్ చేసేటప్పుడు కింద సింబల్స్ ఏవి మారవు. cot θ ప్లస్ cot θ మైనస్ cot θ క్యాన్సిల్ అయిపోయింది. cosecant θ ప్లస్ cosecant θ ఏమవుతుంది 2 cosecant θ is equal to k ప్లస్ 1/k అవుతుంది. అప్పుడు k అంటే k/1. అప్పుడు 2 cosecant θ is equal to ఏమైపోతుంది k into k k square ప్లస్ 1 into 1 1 by 1 into k k అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళా మనం ఇంకా సింప్లిఫై చేస్తే cosecant θ is equal to cosecant θ is equal to k square plus 1 by ఈ 2 అనేది మల్టిప్లై చేసేది అడిపోతే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది 2k అవుతుంది. దిస్ ఈజ్ నెంబర్ 3 అనుకుందాం. అంటే మనం కోసెక్ యొక్క వాల్యూను ఫైండ్ అవుట్ చేయగలిగాం.
ఆ తర్వాత నెక్స్ట్ ఈ 1 and 2 మైనస్ చేస్తే కాట్ యొక్క వాల్యూను ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి 1 minus 2 implies 1 అనేది cosecant theta plus cot theta is equal to k. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. రెండవది cosecant theta minus cot theta is equal to 1/k. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని మైనస్ చేస్తున్నప్పుడు కింద ఉన్న వాటి యొక్క సింబల్స్ అనేవి మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ఏ విధంగా అంటే a ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి అన్నప్పుడు a ప్లస్ బి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే సెకండ్ దాని యొక్క సింబల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కింద ఉన్న వాటి యొక్క సింబల్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్లస్ cosecant theta మైనస్ cosecant theta క్యాన్సిల్ అవుతుంది. cot theta plus cot theta 2 cot theta. cot theta plus cot theta 2 cot theta. 2 cot theta is equal to ఎంత k minus 1/k. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని కూడా మనం చేస్తే ఏమైపోతుంది 2 cot theta is equal to k into k, k square minus 1/1 into k, k అవుతుంది. అప్పుడు cot theta is equal to k square minus 1/2k అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఓకేనా? cot theta is equal to k square minus 1/2k అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 బై ఈక్వేషన్ నెంబర్ 3 చేద్దాం. ఎందుకు ఈక్వేషన్ నెంబర్ 4/3 చేస్తున్నామో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. మనం కనుక్కోవాల్సిన ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంది cos theta యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 4 డివైడెడ్ బై 3 చేద్దాం. అది ఏమైపోతుంది cot theta డివైడెడ్ బై 3 ఏంది cosecant theta. cot theta divided by cosecant theta. What is cot theta? Cot theta is equal to k square minus 1/2k divided by cosecant theta is equal to k square plus 1/2k. Then this implies ఇక్కడ చూడండి cot theta అంటే మనకి ఏం తెలుసు cot theta అంటే మనకు cos theta by sin theta అని తెలుసు. డివైడెడ్ బై cosec theta అంటే ఏంది cosec అనేది దేని యొక్క రెసిప్రోకల్ sin యొక్క రెసిప్రోకల్. cosec theta అంటే ఎంత 1/sin theta. 1/sin theta is equal to ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఈ 2k క్యాన్సిల్ అయిపోతుంది. k square minus 1/k square minus 1/k square plus 1. నెక్స్ట్ స్టెప్ లో చూడండి this implies ఇక్కడ కూడా sin theta అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు cos theta by 1 is equal to k square minus 1/k square plus 1. Then cos theta is equal cos theta by 1 is equal to cos theta. Cos theta is equal to k square minus 1/k square plus 1. ఇక్కడ చూడండి ఇక్కడ ఇవి ఎట్లా క్యాన్సిల్ అయ్యాయి అంటే a by b divided by c by b ఉంది. అప్పుడు దీని ఎలా రాస్తున్నాం a by b into b by c a by b into c by b by c అని రాసేస్తాం. b క్యాన్సిల్ అవుతుంది a by c ఉంటుంది. ఓకేనా? a by b c by b ఉన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే మిగిలింది a by c మిగిలింది అంటే a by c మిగిలింది. ఈ sin theta అదే విధంగా ఇక్కడ కూడా 2k అనేది క్యాన్సిల్ అవుతుంది. సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయింది. k square minus 1/k square plus 1. cos theta by 1 is equal to k square minus 1/k square plus 1. cos theta is equal to cos theta by 1 అంటే cos theta is equal to k square minus 1/k square plus 1 కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి స్పష్టంగా వినండి. ఇక్కడ ఆయన ఇచ్చేసిండు cos theta cosecant theta plus cot theta is equal to k అని. ఆ దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఆ 1 అనే ఈక్వేషన్ ద్వారా మనం ఏం చేసాం కేవలం cosecant square theta minus cot square theta is equal to 1 అనేది ఫార్ములా ఆల్రెడీ ఉంది. దాన్ని రాస్తే cosecant theta plus cot theta cosecant theta minus cot theta is equal to 1. ఇది a minus b into a plus b ఫార్ములా రాసుకున్నాం. ఆల్రెడీ ఇది మనకు తెలుసు దాని వాల్యూ k.
k అయినప్పుడు మిగిలినది కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/k అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఆ ఈక్వేషన్ 1, 2లను యాడ్ చేసిన ఒకసారి 1, 2లను మైనస్ చేసినాం. యాడ్ చేస్తే ఏమొచ్చింది? కోసెక్ వాల్యూ వచ్చింది. మైనస్ చేస్తే వచ్చింది ఏంది? కాట్ వాల్యూ వచ్చింది. అప్పుడు కాట్ బై కోసెక్ పెట్టేసినాం. కాట్ బై కోసెక్ ఎందుకు పెడుతున్నాం? కాట్ అంటే కాస్ థీటా బై సైన్ థీటా, కోసెక్ థీటా అంటే 1/sin థీటా. సైన్ థీటా పోతే కాస్ థీటా, మనకు రావాల్సింది కాస్ థీటా కాబట్టికి మాత్రమే కాట్ బై సైన్ చేసినాం, అంటే 4/3 చేసినాం. అప్పుడు కాస్ థీటా వాల్యూ వచ్చింది. కాస్ థీటా వాల్యూ ఏంది? కాట్ థీటా వాల్యూ మన జస్ట్ k² - 1/2k, కోసెకంట్ థీటా వాల్యూ k² + 1/2k. అప్పుడు 2k డినామినేటర్ లో ఉన్నది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, సేమ్ ఉంది కాబట్టి కాస్ థీటా k² - 1/k² + 1 అవుతుంది. ఒకటి సింపుల్. కోసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా k ఇచ్చిండు. దానికి ఉన్న ఫార్ములా ఇది రాసినాం. అది రాసిన ద్వారా కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా = 1/k వచ్చింది. ఆ కోసెకంట్ థీటా ప్లస్ కాస్ థీటాను, కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటాను మనం ఏం చేసినాం? ఒకసారి ప్లస్ చేసినాం, ఒకసారి మైనస్ చేసినాం. ప్లస్ చేయడం మూలంగా కోసెకంట్ వాల్యూ తెలిసింది, మైనస్ చేయడం మూలంగా కాట్ వాల్యూ తెలిసింది. కాట్ బై కోసెక్ వేసేస్తే మనకు కాస్ వాల్యూ వచ్చేస్తుంది. ఇది వాల్యూ. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Please understand. I will go to the next problem.